మా సిద్ధాంతం మాది, మా లక్ష్యం మాది. మా పంచాయతీ సంస్థలు, మా పంచాయతీలు, మా సర్పంచులు, మా అధికారాలు మాకు ముఖ్యం. మా పంచాయతీరాజ్ సంస్థలు వ్యవస్థే ముఖ్యం. ఆ ఆశయాలు మేము ఆశించి సిద్ధించాలి కాబట్టి నూతన ప్రభుత్వం ఆ దిశలో వెంటనే కార్యాచరణ ప్రకటించవలసిందిగా మేము కోరుతున్నాం. కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి అప్పచెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ, వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా మా పంచాయతీ వార్డు మెంబర్లకి, కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకి ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం వీళ్ళకి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయటం జరుగుతుంది. ఈ రకంగా ఎందుకయ్యా వాలంటీర్ వ్యవస్థ మీద అంటే అంత చిన్న చూపు? మేము ప్రభుత్వానికి, ప్రజలకే పనిచేసాం కానీ ఎటువంటి పార్టీలకి పనిచేయలేదు. ఫస్ట్ మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాకు ఉద్యోగాలు ఇవ్వాల, ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం తెచ్చిన ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ప్రజలకి కుల, మతాలు, ప్రాంతాలు భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం లాగా మేమంతా వ్యవస్థని ముందుకు నడిపించి వాళ్ళందరికీ పథకాలు సమయానికి చేరవేశామయ్యా. మీరు అది ముందు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి వాలంటీర్ వ్యవస్థ మీదే మీరు ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు మాకు తండ్రి లాంటి వారు. మీరు విధుల్ని కొనసాగించి రాజీనామా చేసిన వాళ్ళని తిరిగి విధులకు తీసుకొని ఆ యొక్క కుటుంబాలని ఆదుకుంటారని మనవి చేస్తున్నాం. అంతేకాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు ఇచ్చే 5,000 ఏం సరిపోతుంది, ఇంకో 5,000 కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కావున ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మా యొక్క వాలంటీర్ల యొక్క సాధక బాధలకు గుర్తించి వాలంటీర్లను కొనసాగించి ఏదైతే హామీ ఇచ్చారో ఆ 10,000 రూపాయలు గౌరవవేతనం ఇస్తూ మా యొక్క వాలంటీర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తారని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.